అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భారతదేశానికి వచ్చాడు. ఆయన భార్యతో పాటు ఆమె భారతీయురాలు, ముఖ్యంగా తెలుగావిడ ఉషా వ్యాన్స్. ఇద్దరు కలిసి సరే వాళ్ళ తాజ్మహల్ ఫోటోలు, తిరిగిన ఫోటోలు ఇవన్నీ కూడా బాగా సోషల్ మీడియాలో ప్రచారమైనాయి. ఇన్ ఎడిషన్ కొన్ని సబ్స్టాన్షియల్ ఇష్యూస్, ట్రేడు, ఇతర అంశాల గురించి చర్చించడం జరిగింది. దురదృష్టకరం, మన నైబరు, మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఇటువంటి టైమ్స్ని ఎన్నుకుంటారు వాళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను ఇండియాలో జరపడానికి. అదే టైంలో పెహల్గామ్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగటం అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది సింబాలికా ఈయన రావటం, దీనికి ఏదైనా ఒక ప్రాధాన్యత ఉందా? నేను అనుకోవటం చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనం అందరి మీద పెద్ద ఎత్తున టారిఫ్స్ వేస్తున్న ట్రంప్ భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు సిద్ధపడ్డాడు. దీనికి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. దీన్ని మన వాళ్ళు బాగా గట్టిగా పుష్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా లాభాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒక మేజర్ మార్కెట్ మనకు యాక్సెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ కొంత మనం దాంట్లో ట్రేడ్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ప్రధానంగా కొన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కు వాటికి భారతదేశపు యాక్సెస్ కావాలని అడగచ్చు. అట్లాగే వాళ్ళ పెద్ద పెద్ద కన్స్యూమర్ కంపెనీస్కి కూడా భారతదేశంలో యాక్సెస్ కావాలని అడగచ్చు. సో దాని అటు ఇటు చూసుకొని మొత్తం మీద దేశానికి లాభంగా ఉంటే చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో పెద్ద మనకు ఛాయిస్ కూడా ఉండకపోవచ్చు. ఒకే ఒక ప్రధానమైన అంశం ఏంటి అని అంటే, మిగిలిన దేశాల మీద వేసిన రేంజ్లో మన మీద టారిఫ్లు పడలేదు కాబట్టి ఈవెన్ యాజ్ ఇట్ ఈస్గా కూడా మనకు కొంత అడ్వాంటేజ్ ఉంది. ఈ అడ్వాంటేజ్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ట్రేడ్కి సంబంధించి. దీనికి సంబంధించి తప్పకుండా మాట్లాడుకొని ఉంటారు. ఇది ఒక ప్రధానమైన అంశం. దీనికి మించిన రెండో అంశం సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం. ఆల్రెడీ క్వాడ్లో భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, ఐ థింక్ ఇంగ్లాండ్ కూడా ఉన్నాయనుకుంటాను, ఇవన్నీ కూడా జపాన్, ఇవన్నీ మెంబర్స్. సో కంటైన్ చైనాను కంటైన్ చేయడం కోసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అంటే ఒక సెక్యూరిటీ అలయన్స్లో మనం ఆల్రెడీ అమెరికాతో ఉన్నాం. దానిని స్ట్రెంగ్తన్ చేసుకోవటం, సో దట్ ఎక్కువ మనం డిఫెన్స్ పర్చేస్ అన్ని ఇప్పటి వరకు మనం అంతా రష్యా నుంచే తెచ్చుకుంటూ ఉన్నాం. రష్యన్ మిలిటరీ వేర్ వచ్చేటటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంటు చీప్ కానీ క్వాలిటేటివ్గా ఉండటం లేదనే ఒక కంప్లైంట్ అయితే ఉన్నది. ఇది కొంతవరకు మనం అమెరికా నుంచి ఫిలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. సో ఈ సెక్యూరిటీ పరమైనటువంటి ప్యాక్టు, సెక్యూరిటీ పరమైనటువంటి అమెరికాతో డీల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్ ఎడిషన్ మనకు కావాల్సినటువంటి ఈ వాణిజ్యపరమైన అంశాల్లో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు డిస్కషన్ అయి ఉండొచ్చు. తప్పకుండా వీటికి తగిన స్టెప్స్ పడేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఒకటి, ఇప్పుడున్నటువంటి మూడ్లో ట్రంప్ ఐసోలేషనిస్ట్గా తయారైనాడు. అమెరికాతో మిగిలిన దేశాలతో వీడితో సంబంధం లేదు, మా ఇంట్రెస్ట్ ఏంది దాని వరకే పరిమితమవుతున్నాడు. సో పెద్ద ఇప్పుడు లైక్ ఈరోజు ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరు నా ఫ్రెండ్స్ అని చెప్పాడు. సో నమ్మటానికి వీల్లేనటువంటి మనిషి. అతనిని నమ్మి పూర్తిగా అమెరికా అలయన్స్లో పోయి ఇతర దేశాలతో ఎనిమిటీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే భారతదేశానికి లేదు. బట్ అది జరగాలి అంటే చైనా కూడా కాస్త న్యూట్రాలిటీ చూపెట్టాలి. చైనా మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఐరన్ క్లాడ్ ఫ్రెండ్షిప్ అని పాకిస్తాన్ పూర్తిగా మద్దతుగా ముందుకు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఇండియా ఒక పెద్ద ఆప్షన్ ఉండకపోవచ్చు. ఐ మీన్ చైనా అంత గట్టిగా అటుపోయినప్పుడు మనం అమెరికా హెల్ప్ తీసుకోవటంలో తప్పేమీ లేదు. బట్ ఆ ఇచ్చేటటువంటి హెల్ప్ పూర్తిగా ఉంటుందా, రిలయబుల్లా, లాంగ్ టర్మ్ రిలయబుల్ పార్ట్నర్ అంటే అమెరికా ఏ దేశానికి కూడా లాంగ్ టర్మ్ రిలయబుల్ పార్ట్నర్గా ఉండటం లేదు. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకొని కేర్ఫుల్గా ఈ జియోపొలిటికల్ సీన్ను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనకు చాలా సమస్యలు చుట్టూ పక్కల అంతా వస్తున్నాయి. ఒకటి బంగ్లాదేశ్లో ఓ పెద్ద యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ఒకటి రన్ అవుతున్నది. టర్కీ ఒకటి స్ట్రాంగ్
ఇస్లామిక్ నేషన్ ఇంటర్నేషనల్గా అన్ని దేశాలకు సహాయం చేసేటువంటి పాకిస్తాన్ కూడా సహాయంగా వస్తూ ఉన్నది. సో ఇటువంటి పరిస్థితులు ఇరాన్ చెప్పలేదు. ఒకటి ఈ రిలీజియస్ ఇష్యూ వచ్చేటప్పటికి మొదటి నుంచి చూస్తున్నాం, ఇస్లామిక్ నేషన్స్ అన్నీ భారతదేశానికి ఎగనెస్ట్గా పాకిస్తాన్నే సపోర్ట్ చేస్తాయి. ఇది 1965 వారప్పుడు జరిగింది, 1970 వారప్పుడు జరుగుతుంది. ఇంకొతడు ఏదైనా ఇటువంటి పరిస్థితి వచ్చినా కానీ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో మన ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఏర్గా ముందుకు పోవాలనే దాని మీద మనం ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.